జగన్ పొదిలి పర్యటనలోనే జగన్ మార్క్ అరాచకం చూపించారు. పొదిలిలో మహిళల మీద రాళ్లు వేయించారు. పోలీసుల మీద రాళ్లు విసిరించారు. గత 4 రోజుల నుంచి రాష్ట్రంలో పరిస్థితి అందరికీ తెలుసు. కొమ్మినేని కృష్ణంరాజు వ్యాఖ్యల తర్వాత మహిళలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. శాంతియుతంగా మహిళలు నిరసన చేస్తుంటే వైసీపీ గుండాలు దాడి చేశారు. పొదిలోని జగన్ వెళ్లిపోయిన తర్వాత వైసీపీ గుండాలు మహిళల మీద చెప్పులు రాళ్లు వేశారు. ఒకవైపు సజ్జల రామకృష్ణారెడ్డి నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నారు. గతంలోనేమో మా టీడీపీ నేత పట్టాభి చిన్న మాట మాట్లాడితే మా టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు. మరి ఇప్పటికైనా జగన్ భారతీయులు అమరావతి మహిళలకు క్షమాపణ చెప్పాలి. సొంత చెల్లి తల్లి కోసం సోషల్ మీడియాలో తప్పుడు మాటలు వచ్చిన జగన్ స్పందించలేదు. గడిచిన 5 ఏళ్లలో కనీసం సీసీ కెమెరా నిర్వహణ చేయలేదు. కూటమి ప్రభుత్వంలో సీసీ కెమెరాలు నిర్వహణ మరమ్మతులు చేస్తూ ఉన్నాం. పోలీసులకు సంబంధించినటువంటి అనేక మార్పులు కూడా తీసుకొస్తున్నాం. పోలీసులకు మౌలిక సదుపాయాలు అందించాం. అంటే వీళ్ళు ప్రీ ప్లాన్డ్గా ఏదో ఒక రకంగా ఒక సిచ్యువేషన్ని భయాందోళనకు గురి చేయాలి, ప్రజలను భయాందోళనకు గురి చేయాలి, స్త్రీలను అగౌరవపరచాలి అన్న కాన్సెప్ట్తోనే బయటికి వెళ్ళే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకనంటే ఈరోజు ప్రత్యేకంగా చూస్తే పొదిలి పర్యటనలో అతను ఒక పరామర్శకి వెళ్ళాడు, రైతుల పరామర్శకి వెళ్ళేటప్పుడు ఆల్రెడీ ఒక 4 రోజుల నుంచి రాష్ట్రంలో ఉన్న మహిళలందరి గురించి కూడా సాక్షి ఛానల్లో ఏదైతే ఆ కృష్ణంరాజు కొమ్మినేని శ్రీనివాస్ అనే ఇద్దరు మూర్ఖులు మాట్లాడిన మాటల మీద రాష్ట్రంలో ప్రజల్లో ఉన్న మహిళలందరూ కూడా ఒక రకంగా కోపదృక్తులై ఉన్నారు. ఆ కోపం మీద వీళ్ళందరూ కూడా ఒక నిరసన తెలియజేయడానికి, శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి ప్లకార్డులు పట్టుకొని అతని వేకి అడ్డుగా కూడా కాకుండా ఒక సైడ్ నుంచొని ఈ బ్లాక్ బెలూన్స్ అదేవిధంగా ఒక ప్లకార్డ్స్ పట్టుకొని గో బ్యాక్ జగన్ అని చెప్పి నినాదాలు ఇవ్వటం జరిగింది. అక్కడ అతనికి ఏమైనా ఇబ్బంది అవుతుందేమోనని చెప్పి మా డిపార్ట్మెంట్ నుంచి కూడా కొంతమంది పోలీసుల్ని మేము పెట్టుకోవడం జరిగింది. ఎందుకనంటే మళ్ళీ అతగాడు వెళ్తున్న సమయంలో వీళ్ళు ఏదైనా కొంచెం ముందుకు వచ్చినా కూడా ఇబ్బందులు కలుగుతాయనే ఉద్దేశంతో వాళ్ళు మాకు వచ్చిన రిపోర్ట్ ఏంటంటే వాళ్ళు శాంతియుతంగా చేస్తున్న సందర్భం. జగన్మోహన్ రెడ్డి మూవ్ అయిపోయిన తర్వాత తిరిగి వెనకాతలున్న వైసీపీ గూండాలు ఆ లేడీస్ అందరి మీద కూడా చెప్పులు ఇసిరటం, రాళ్ళు ఇసిరటం, కర్రలు ఇసిరటం, నోటికి వచ్చినట్టు నీచంగా మాట్లాడటం. నిజంగా ఎటువైపు వెళ్ళిపోతుంది ఇది? కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకొక అదే మళ్ళీ వైసీపీ గుండాలు రాళ్ళు ఇసిరి వాళ్ళ చేతికి పట్టుకొచ్చిన రాళ్ళు ఇసిరి వాళ్ళ మీద దాడి చేసే సందర్భం మనం చూస్తూ ఉంటే అందులోని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక కానిస్టేబుల్, 2 లేడీ కానిస్టేబుల్స్ కూడా గాయపడటం జరిగింది. అంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే ఆడవాళ్ళని అవమానించటం, తిరిగి మేము ఏదైనా మాట్లాడితే మా మీద దాడి చేయటం. ఇది ఈరోజు జరుగుతున్న సందర్భం కాదు, రాష్ట్రంలో జరుగుతున్న సందర్భం కాదు, వాళ్ళ ఇంటిలో కూడా జరుగుతున్న సందర్భం. దీన్ని కూడా నిన్న మొన్న కలిపి వైఎస్ఆర్సీపీలో ఉన్న కొంతమంది నాయకులు బయటకు వచ్చి సమర్థించుకోవడం చూస్తూ ఉంటే అసలు ఇలాంటి వాళ్ళు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఎలా పరిపాలించారా భగవంతుడా అని నెత్తి నోరు కొట్టుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు. ఎందుకంటే ఈరోజు మొన్న రీసెంట్గా చూస్తే అమరావతి మహిళా రైతుల గురించే కాదు, రాష్ట్రంలో ఉన్న మహిళలందరి గురించి, రాజధాని గురించి కూడా చాలా ఇబ్బందికరమైన పదాలను ఉపయోగించినందుకు సాక్షాత్తు నేషనల్ ఉమెన్ కమిషన్ కూడా సుమోటోగా తీసుకొని డీజీపీకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మేము ప్రత్యేకంగా దీని మీద ఒక సపరేట్గా ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాం. ఉమెన్ కమిషన్ కూడా దీని మీద సీరియస్గా తీసుకొని ఆఖరికి సజ్జల గారి మీద కూడా ఈరోజు నోటీస్ ఇచ్చే పరిస్థితి కనిపించింది. బయటకు వచ్చి అరే తప్పైపోయింది, తప్పు చేశారన్న పదము క్షమించమని చెప్పడం పక్కన పెడితే ఇదే సజ్జల బయటకు వచ్చి వాళ్ళు రాక్షసులు, పిశాచులు, సంకరజాతులు అని చెప్పేసి మహిళల గురించి అంత నీచంగా మాట్లాడితే అని నాకు అర్థం కానిది ఏంటంటే ఆ మహిళలలో మీ భార్యలు ఉన్నారు, మీ ఆడబిడ్డలు ఉన్నారు, మీ చెల్లుళ్ళు ఉన్నారు, మీ అక్కలు ఉన్నారు, అమ్మలు ఉన్నారు. ఎందుకు ఈ రకంగా మాట్లాడుతుంటే కనీసం జగన్మోహన్ రెడ్డి దీని గురించి మాట్లాడట్లేదు అర్థం కాదు. ఈరోజు కంపల్సరీగా వస్తారండి, సాక్షి ఆఫీసులు ముట్టడించారండి. నేను ఇప్పటికీ నిన్న ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారు. ఆ రోజుల్లో పట్టాభి గారు ఒక పదం ఉపయోగించారు, ఐ థింక్ బోసిడీకే అని పదం ఉపయోగించారు. బోసిడీకే అని పదం ఉపయోగించినందుకే మీ కార్యకర్తలకి బీపీలు రేజ్ అయ్యి మా ఆఫీసులు పగలగొట్టారని చెప్పేసి మా కేంద్ర కార్యాలయం పగలగొట్టామని చెప్పి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. ఈరోజు ఆడబిడ్డల ఆత్మాభిమానం అండి, రాష్ట్రంలో ఉన్న మహిళల తాలూకు ఆత్మాభిమానం, రాష్ట్రంలో ఉన్న మహిళల తాలూకు ఆత్మగౌరవాన్ని కించపరిచేటట్టుగా ఎవడో ఒకడు సాక్షి ఛానల్లో కూర్చొని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఇంకా మా శ్రేణులు ఎన్డీఏ కూటమి సభ్యులు చాలా మంచోళ్ళు కాబట్టి శాంతియుతంగా ధర్నాలు చేస్తున్నాం, శాంతియుతంగా క్షమాపణలు కోరుతున్నాం.
దానికి ఈరోజు వీళ్ళు చెప్పులు ఇసరడం, రాళ్ళు ఇసరడం, దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా దాడి చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే శాంతి భద్రతలు విఘాతం కలిగించి ఏదో రకంగా అతను సర్వైవ్ అవ్వాలి అన్న కాన్సెప్ట్లో చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అంటారు, మా గౌరవ సీఎం గారు, పొలిటికల్ అంటే ఒక నేరస్తుడు పొలిటికల్ ముసుగులో ఉంటే ఎలాంటి పనులు చేస్తాడో అలాంటి పనులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాస్ట్ 5 years చేశాడు. ఇప్పుడు కూడా అదే యాటిట్యూడ్తో అతను చేస్తున్నాడు అన్న సంగతి. మేము ఏమన్నామంటే జగన్మోహన్ రెడ్డి గారిని, భారతిరెడ్డి గారిని క్షమాపణ చెప్పమన్నాం. సాక్షి ఛానల్లోని క్షమాపణ అడగమని చెప్పాం. ఆ క్షమాపణ అడగకపోవడం పక్కన పెట్టి మళ్ళా తిరిగి వాళ్ళు సమర్థించుకోవడం చూస్తూ ఉంటే నిజంగా ఒక్కొక్కసారి పొలిటికల్ ఎథిక్స్ ఎటువైపు వెళ్తున్నాయో కూడా అర్థం కావట్లే. దీన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం. ఎవరైతే రాళ్ళు దాడిలోని, అదేవిధంగా ఆడవాళ్ళ మీద చెప్పులు ఇసిరి వాళ్ళందరి మీద కూడా కొంచెం చాలా అంటే వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసిన ప్రతి ఒక్కళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి. యాక్చువల్లీ ఇష్యూ జరుగుతుంది. సో జగన్మోహన్ రెడ్డి మనకి ఈరోజు కూడా రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు బయట మాట్లాడిన తీరు. సో అంటే ఈ ఇష్యూ జరిగినప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏరియా బయటకి అసలు ఎందుకు కావాలన్నా ఒక ఇష్యూ బేస్ మీద వచ్చి ఉంటాడు అనేది యాక్చువల్ ఇష్యూ బేసే. ఇప్పుడు విషయం ఏంటంటే మీకు ఒకటి, జగన్మోహన్ రెడ్డి యలహంక ప్యాలెస్ నుంచి బయటికి రావాలి అంటే అతనికి ఏదో ఒక ఇష్యూ నడవాలి. ఎయిదర్ ఇష్యూ అయితే ఎవడైనా చనిపోవాలి, లేదు అనుకుంటే పరిస్థితి ఏంటంటే ఏదో పరామర్శకి వెళ్తున్నానని చెప్పి ఈ రకంగా మాట్లాడాలి. అంటే ఎంత దౌర్భాగ్యం అంటే ఒక రౌడీ షీటర్ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తాడండి. వెళ్ళి ఒక రౌడీ షీటర్లు ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళని వెళ్ళి పరామర్శించి, అంటే ఇంకో విషయం మీకు